సీరియస్‌గా ప్రయత్నం చేస్తే జేడీయూనో లేదంటే తెలుగుదేశం కూటమి ఇక్కడ తెలుగుదేశం పార్టీయో సపోర్ట్ కోరుకుంటే సీన్ ఏమన్నా రివర్స్ అయ్యేదా? అసలు ప్రయత్నం చేశారా ఫస్ట్? అంటే బేసిక్‌గా వాళ్ళు ప్రయత్నించారు కాంగ్రెస్ వాళ్ళు. వేణుగోపాల్ రెడ్డి అదే మాట్లాడడానికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఇద్దరు చెప్పేశారు మేము ఎన్డీఏలోనే ఉంటామని. వాళ్ళకి ఎన్డీఏతోనే ఉపయోగం నెంబర్ 1. రెండోది ఏంటంటే వీళ్ళిద్దరిది కలిపితే 16, 12 28. 293లోంచి 28 తీసేయండి. 293లోంచి 270 వచ్చినాయి కదా. అక్కడ బీజేపీ 250 మార్క్ అక్కడ ఉంది కదా. 72కు 272 అంతే. ఏముంది అసలు ప్రాబ్లం? బేసిక్గా చిన్న పార్టీలు చాలా ఉన్నాయి. ఎల్జేపీ, ఇటు మన పవన్ కళ్యాణ్ పార్టీ, ఇట్లాంటివి చాలా ఉన్నాయి కదా. దాంట్లో ఇంకోటి తృతీయ పక్షాలు ఉన్నాయి. ఇప్పుడు రేపు పొద్దున ఆ పరిస్థితే వచ్చింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ జగన్ 4 సీట్లు మద్దతు ఇవ్వడా? లేదా ఇట్లాంటి చిన్న చితక పార్టీలు 17 స్థానాలు ఇతరులు ఉన్నారు, వాళ్ళు మద్దతు ఇస్తారు కదా బీజేపీకి. 240 అక్కడ ఉంది బీజేపీకి. ఇది వాజ్పేయి టైం పరిస్థితి కాదు. వాజ్పేయి టైంలో వచ్చింది 180, 190 ఆ రేంజ్. కాబట్టి పూర్తిగా వీళ్ళ మీద డిపెండ్ అవ్వాలి. ఇప్పుడు గతంతో పోలిస్తే డిపెండెన్స్ తక్కువ ఉంది, ఎక్కువ ఉంది. కానీ ఇది మోడీ ఫస్ట్ సెకండ్తో పోల్చుకుంది. కానీ వీళ్ళు లేకపోతే బతకలేని పరిస్థితి కాదు అది. కానీ ఒక డిపెండబుల్ గవర్నమెంట్ ఏర్పాటు చేసే పరిస్థితి అయితే ఈసారి థర్డ్ మోడీ ముందు వచ్చింది. ఓకే, అది సరిపోయింది.